చూడు నందా. మహేష్ నందా. సరే అలానే అనుకో. నీలు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే. తను పెట్టే షాడిజం చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తనకందనంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది. పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్. పోనీ ఎమ్మెల్యే కూతురు? తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి. 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధం ఒకటి ఉంది. ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే 2 బామ్మర్దులు. నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ. దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. గో. అమ్మా కడుపులో మాడ ఎంత బాగా చేశారా జనం. విజిల్స్, క్లాప్సా, పెళ్ళాం చేతిలో డబ్బుల గలగల. అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు. దుడ్డపోతులు డబ్బు కొడుతున్నట్టుంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు. ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా. నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీలా అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి సంచులో వేసుకెళ్తా. లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు. ఓడిపోద్ది. వద్రా, కంట్రోల్. చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 years గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నా నోటితో చెప్పిస్తాను. 2 years 8 months బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగస్టు 15th కదా. నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నందా, మహేష్ నందా, అందగాడు ఆ పెదవాళ్ళ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి. గో ఎల్లో. నేను పులిని కాదురా, పులి రాజాని. పులి రాజాని అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా? వీడికి మతి చలించినట్టుంది. ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు. సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో. వాళ్ళిద్దరా? తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు నీకు ఎలా తెలుసురా? చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. అది పేలుతుందా సార్? పేల్చి చూపించమంటావా? వద్దండి, వాడి చేత మీద చెప్పించండి సార్. నా బాటు మీద సార్. అబ్బాయి నా అల్లారకొలకి ఎలా వచ్చారు నాకు తెలియదు సార్. రైట్, ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా? తెలుసు సార్. దారి చూపించు. నేను వెళ్ళి గుడిసెక్కేస్తాను. ఎందుకో? ఎందుకంటే ఆడు దొరికాడు కదా. ఆడికి నేనేమన్నా జోడు వాయిద్యానా? వాడు దారి తప్పి చూపిస్తా, చూపించాల్సి నువ్వే కదా. పద.
గారు ఆ. ఈ అడవిలో మొత్తం ఎన్ని పుళ్ళు ఉంటాయండి? నేను రాకముందు 10 ఉండేరా. మరి ఇప్పుడండి? ఒకటేరా. ఎక్కడండి? ఇక్కడేరా. ఎక్కడెక్కడండి? నేనేరా. నేను వచ్చిన తర్వాత 10 పుల్లు పారిపోయినరా. ఏయ్ కబుర్లో పెట్టి అటు వెళ్తున్నా ఉంటా, ఇటు కదా వెళ్ళాల్సిందే. ఇందాక మేము వచ్చింది తిట్టే సార్. నాకే చెప్తున్నావు నువ్వు. నెల్లి గుడిసె ఏయ్, నువ్వు ఉండరా, అటు వెళ్తే ప్రమాదం. ప్రమాదం అని మామూలుగా అంటారండి సార్. ఏనుగు కోసం తీసిన గుంతలు ఉన్నాయండి. ఇందాక మేము వచ్చినప్పుడు లేవు సార్. కొట్టానంటే కోచి అయిపోతావు రే. అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని, ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంటారా గుంటల గురించి. చెప్తే వినకుండా వెళ్ళి గోతులో పడ్డాడు. ఏంటి నేను పడ్డాననుకున్నారా? నేనేం పడలేదు. పాతాళ శివలింగం గారికి నమస్కారం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు కూడా దండం పెట్టుకోండి. నన్ను పైకి లాక్కోండి. జాగ్రత్త జాగ్రత్త. భలే మేనేజ్ చేసావు గురువా. రాయిని చూపెట్టి శివుడు అన్నావు. కొంప మునిగింది సార్. కోతి కచ్చేసింది. కుక్క కరిస్తే ప్రమాదం, కోతి కరిస్తే ఏమవుద్దా? ఇది మరీ ప్రమాదం అండి. ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్. ఏంట్రా నీ కోతి పులిరాజుని కరిస్తే పులి కోతి అవుద్దా? చూసారు చూసారు కోతిలో గోకుంటున్నాడు సార్. నువ్వు గోక్కవా? నీకు దురదపట్టరా? ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా? అంకో కోతిలాగా అయిపోయాడండి. ఏయ్ 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 బై 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 ఏయ్ 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 బై ఏయ్ బై బై ఆవో ఏయ్ ఏయ్. నాకేంటి గంచాలనిపిస్తుంది. ఏంటే పోయాడా? సుహృద పడిపోయాడు. లేచిన తర్వాత చూడండి. ఏదో మాయరోగం వచ్చింది. మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద ఆయన వేటగాడులు పట్టుకొస్తాడు ఇక్కడికి. ఎరా హనుమంతు, వీడి పొజిషన్ ఏంటి? కళ్ళు తెరుతాడు కదా సార్. కైలాసం చూపించేస్తాడండి. అరే లేచినాడు లేచినాడు. లేచినాడు కాదు, లేచింది. ఇన్నాళ్ళు ఒక్కొత్తడు చచ్చా, ఇప్పుడు రెండోది తగిలింది. కావాలి ఇది? తీసుకో పక్కన. వేద వేషాలేకు, నీకే చెప్పింది. సీసా పెట్టి కొడతాను. మందు కావాలని పోయింది సార్. అరే, అరే, అరే. వద్దు సార్. అసలే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్. అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్. వద్దు సార్, పైకండి. ఏయ్! ఏయ్, 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 పక్కన వద్దు, ఏయ్, 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 బయట, 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 బయట. సలాం కర్, సలాం అరే, నా ముందు మొత్తం తాగేస్తా. సలాం కర్ అయ్యగారు దండం పెట్టు. అది కూర్చో కూర్చో. అరే, నిన్ను చంపేస్తాను. చెప్తా. కూర్చో 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 కూర్చో. అది కూర్చో. కూర్చో. బై బై కూర్చో. అయ్యగారు దండం పెట్టు. ఏయ్, దండం పెట్టు. రేయ్, దండం కూర్చో. పెట్టాలి అయ్యగారికి. అది పారిపోండి. ఆడు కోతి పొరపాటు కాల్చేస్తే కేసు లేదు. రేయ్, ఇది ఐసలాగా ఐసలాగా ఇట్లా పెట్టుకో. కాల్చుకో 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 కాల్చుకో. ఇక్కడ సరే కాల్చుకో. కాల్చుకో. ఒరే నీకు
ఏమవుతుంది సార్ ఏమవుతుంది ఎవడ మొహం చూసి అడుగులు అడుగు పెట్టాను గానీ ముందు పోతే పోయింది పిచ్చోడి చేతిలో ప్రాణం పాలేదు జాగ్రత్తగా చూడండి వీడిని. పడుకో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే? వెళదామండి 3 రోజులు టైం వేస్ట్ 2000 డబ్బు బొక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం అవును. ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని 3 గంటలు టైం వేస్ట్ 200 రూపాయలు డబ్బు వేస్ట్ 3 నెలలు కళ్ళు మూసుకో అనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలుంది ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా అయితేనే ఓకే లైన్ నోట్ అలా అయితేనే ఓకే లేవుంటే ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా అవును సార్. మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే సార్. ఒక్క నిమిషం ఉండు. హలో ఏమై నాకు ఈ సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు 20% ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చేయి అది ఇగో ఒక్క నిమిషం ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చేతి ప్యాకెట్లు 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇగో మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు మధ్యలో రైట్ వెళ్ళి మాక వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తుంటాడు నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పెద్ద రే గులాబ్ సింగ్ ఎవరు బేకాల గులాబ్ సింగ్ చెప్పు ఇంకా రాలేదనుకుంటాను పిలవండి చాలా కానీ ఆడినాడు అన్నా నేనే అన్నా నువ్వా నీ అవ్వ నిన్ను కొట్టనికి గర్ర అవసరం మారా ఏందిరా మా ఏరియాకొచ్చి మా పొరని కొట్టినంట అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండన్నా టీచ్ చేస్తాడు రేపు చేస్తాడు అయితే అని కొడుతున్నాడు తప్పు కదన్నా తప్ప అదే నీకు చెల్లెలే తాదా జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నారు అన్న వద్దన్నా కాలేజీలో కూడా వద్దన్నా కాలేజ్ లో కూడా వదలొద్దా? అయితే బయట చూసుకుందాం రా వద్దన్నా. ఏమనుకుంటున్నావు వద్దన్నా. నేను, ఆ? అంబులెన్స్ నేనే గులాబ్ సింగ్ సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను అర్జెంట్గా పంపించండి మాట్లాడుతున్నాను కదా రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి ఏయ్, పోరా పో ఏంటా చూపేంట్రా ఏంట్రా చూపు ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది సారీ అన్న సూపర్ యాక్టింగ్ అన్న ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా ఇదిగో అన్న 10,000 10,000 ఎక్కువైందన్న పర్లేదు ఉంచుకో అన్న ఎక్కువైంది బే నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా ఇంకో 10,000 అన్న, నా చేయను, అన్న, నా చేయను. రేయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా పొండిరా రేయ్, మీకు నేనున్నా మీకేం భయం లేదు సిటీకి అన్న సిటీ కాలేజీకి నేను మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు ధైర్యంగా ఉంది వెళ్ళండి ఎవరి క్లాసు కాలేదండి అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం ఫైట్ చేసావన్నా యాక్షన్ సినిమా చూసినట్టుంది యాక్షనే కదరా యాక్షన్ ఏంటి అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు మీరు చూడలేరు అంటున్నా అన్నా చేయలేదే
అది ఫైట్ లో అక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. తీసుకుంటా. తీసుకుందా తమ్ముడు తీసుకో. ఆ లుక్కు లేదువా, చూసావు కదా మన పవర్ ఏందో. 10,000 ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. ఏ నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ చోటు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్న. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్రా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్న. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా, నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు, నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీన్ ఓడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టిండన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి చేసుకురాపా. ఎవడ్రా? ఏయ్, మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను, మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు, మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు. అవు ఓకే ఓకే రండ్రా. ఉట్టిగానే కొట్టాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లాగా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. పద. భయపడ్డావా? రాయ్, 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 రాయ్. సింగ్, గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎవరికి భయపడ్డరా? వెళ్దాం పదరా. నా అందరు చూస్తున్నారు అన్న, ఇజ్జత్ పోతుందన్నా. వద్దు, వెళ్దాం పదరా. నా మాటినన్నా, ఇజ్జత్ పోతుందన్నా. ఒరేయ్, చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే నువ్వు కదన్నా పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? ఎందుకు నన్ను కొడుతున్నా? పట్టుకుంటున్నారా? అన్నా. చేయదు, మీ సపోర్ట్ ఏంట్రా వాడికి? చేయదు, ఎందుకు పట్టుకుంటున్నారా? నన్ను కొడతావా ఏయ్, ఏంటన్నా? ఎందుకు పట్టుకున్నారా? వాడిని ఎందుకు కొట్టొద్దు నేను? చెప్పరా? నన్ను వాడి కొడతానా? అంతెందుకు కొడొద్దు నేను? ఎందుకు వాడిని ముక్కలు ముక్కలు చేయొద్దు? కొడతానా? చెప్పరా? ఏయ్, నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా. చెప్పు బే. ఎందుకు 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 కొడుతున్నారా? వాడిని ఎందుకు నేను నా చేతులు- బ్యాడ్ వర్డ్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు నీ తెలవదు అనుకుంటా, మా వెనకపోతే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. మొత్తమై కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చంపాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పరాను. సదాన్ కూడా చంపుతున్నాను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు, చూసినోడు నాకు వచ్చిన తిప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాంలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా. జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చినా. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం వెనకలే. ఏ ఇప్పటిదాకా అన్న మనుషులు గేడె తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా ఈయన తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. ఓ, అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరికిపోయిందిరా. ఏంటది? మీ ఇద్దరి మధ్య లవ్. అది కాదురా, బాను ప్రేమిస్తుందో లేదో. ఖచ్చితంగా ప్రేమిస్తుంది. బానుకు నీ మీద ప్రేమ వికసించి గుప్పున సువాసన వస్తుంది. నీకెలా తెలిసిందిరా? కలలు తెలుస్తున్నాయి కదా అబ్బాయి. ఇప్పుడు నిన్న బాను నీతో ఏమంది? ఎక్కడికన్నా తీసుకెళ్ళమని. నీతో ఊరంతా తిరిగింది, కానీ నీ ఇంటికి వచ్చిందా? రాలేదు. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, ఈ చెత్తిల్లే బాను కాబోయే అత్తిల్లు. నువ్వు మనివాడేకి ఇంట్లో కుడికాలెట్టాలని ఆశపడుతుంది, అందుకే నీ ఇంటికి తీసుకెళ్ళమని అడగలేదు. నిజమా? అంతెందుకు, రాత్రి ఆ ఇంట్లో నీకు నిద్ర పట్టలేదన్నావు. మరి బాను శుభ్రంగా నిద్రపోయింది. అదేరా ప్రేమ అంటే. అది ప్రేమ. అవునరా, బానుకు నువ్వంటే ప్రేమ కదా. మెలుపుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తావు అని పడుకుంది. అవునా? అవునా అని డౌట్ ఏంటి, ఇప్పుడే తెలిచేస్తాను. ఇది బాను ఇచ్చిన బట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వే బాను.
జైతుస్ లోపల బయట లోపల బయట లోపల బయట ఆ! చూసావా పేక కూడా బారు నీదే అనిపిస్తుంది. ఈ పేక ప్రేమకు తిరుగులేదు, రెచ్చిపో. మరి భాను ప్రేమ నాకెప్పుడు చెప్తుంది చెప్పదు. చెప్పదా అదేరా ప్రేమ అంటే. ఆ, ఆడవాళ్ళు టెలిఫోన్ బాక్స్ లాంటి వాళ్ళు, మనం కైన్ లాంటి వాళ్ళం. కైన్ వేసి మనమే పలికి